హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్, తెలుగు మిత్రులకు స్వాగతం. మార్కెట్ ఈరోజు బాగానే సస్టైన్ అయింది కదా. 157 పాయింట్స్ ఎంతో నిఫ్టీ పెరిగింది. కోర్స్ బ్యాంక్ నిఫ్టీ పాపం చాలా కాలంగా నీరస మండలాల్లో ఉంది కదా. బ్యాంక్ నిఫ్టీ కుడ్ నాట్ పికప్ అనుకోండి. బ్యాంక్ నిఫ్టీ దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ బ్యాంక్ నిఫ్టీ, బట్ నిఫ్టీ ఈజ్ రోబస్ట్ థ్యాంక్స్ టు ఐటీ అండ్ మెటల్స్, మెయిన్లీ ఐటీ. టీసీఎస్ 4% దాకా పెరిగింది. తర్వాత ఇన్ఫోసిస్ పెరిగింది, హెచ్సిఎల్ టెక్ ఒకటి. మొత్తానికి ఐటీ ఇండెక్స్ కొంచెం యాక్టివ్గా ఉంది, పెరిగింది. మరి రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంకు రెండింటిని కూర్చోబెట్టారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.8% ఎంతో డౌను. హెచ్డిఎఫ్సి బ్యాంకు కొద్దిగా రికవర్ అయినట్లు అయింది, కానీ మళ్ళీ కొట్టేశారు. తర్వాత అంటే ఫ్లాట్ అనుకోండి, కొద్దిగా రెడ్లో క్లోజ్ అయింది. అంటే దీన్ని బట్టి ఏంటంటే ట్రెండు ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం పెరిగితే అమ్ముతాము అని ఉన్నారు సెల్లర్స్, అది పెరగటం లేదు. మార్కెట్లు వీక్ పొజిషన్లోకి వస్తే అప్పుడు ఇందులో ఇంకొంచెం రావచ్చు సెల్లింగు, అదర్వైజ్ స్టేబుల్గా ఉంది ప్రస్తుతానికి. మరి పేటీఎం గురించి తెలిసిన విషయమే కదా. పేటీఎం అంటే ఏంటి జరిగింది అంటే, రిజర్వ్ బ్యాంక్ వారు అక్షంతలు వేశారు. వీళ్ళు బ్యాంకింగ్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వలేదని, ఇంకా అట్లా చాలా. ఎందుకంటే ఎలిగేషన్స్ ఉంటాయి. ఎలిగేషన్స్ ఏమీ లేకుండా ఊరికే రావు ఎలిగేషన్స్. దాంతో చాలా ఘోరంగా 400కి పడిపోయింది కదా, 400 చిల్లర. దట్ ఈస్ వెరీ బ్యాడ్. చాలామంది ఇన్వెస్టర్స్ చాలా డబ్బులు పెద్ద అమౌంట్లు పెట్టిన వాళ్ళు చాలా దెబ్బతిన్నారు. ఎందుకంటే యాక్చువల్గా పేటీఎం అనేది మంచి బిజినెస్ మోడల్. అంటే ఎంత మంచి బిజినెస్ మోడల్ అంటే దానికి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ చాలా ఉన్నాయి. తర్వాత వాళ్ళు దే ఆర్ రన్నింగ్ ఎఫిషియెంట్లీ, నో డౌట్, కంపీటింగ్ విత్ అదర్స్. మీకు ఫోన్పే, తర్వాత గూగుల్ పే లాంటివి ఉన్నాయి కదా, అట్లా తీసుకుంటే వాటితో పోలిస్తే వీళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. అంటే వాళ్ళ చేసే బిజినెస్, వాళ్ళ బిజినెస్ మోడలు, వాళ్ళు చేసే విధానం చూస్తే ఖచ్చితంగానే అనిపిస్తుంది దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు గ్రో. బట్ మేనేజ్మెంటు ఫెయిర్గా లేకపోతే మాత్రం ఎంత బిజినెస్ మోడల్ అయినా దెబ్బతింటుంది. ఇప్పుడు పేటీఎం తాలూకు బిజినెస్ మోడల్ మీద డౌట్స్ వస్తున్నాయి ప్రజలకి, ప్రపంచానికి. అది అందుకనే ప్రమోటర్స్ లేదా మేనేజ్మెంటు చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో క్వైట్ అన్ఫార్చునేట్. అయితే మనం దీన్ని బేస్ చేసుకుని ఎగ్జిట్ అయిపోవాలా, హెవీ లాసెస్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోవాలా, లేదా కొంతకాలం వెయిట్ చేయాలా, ఇది క్వశ్చన్. ఇప్పుడు ఈ స్టేజ్లో దీన్ని డిసైడ్ చేయలేం. స్టిగ్మా ఒకసారి మచ్చ పడిందంటే అది తర్వాత ఎట్లా ఉంటుందో. తర్వాత ఏంటంటే ఊరికే యూట్యూబ్ మామూలే కదా, గాసిప్కి మారిపోయారు యూట్యూబ్. గాసిప్ కావచ్చు, అది నిజం కావచ్చు, అది వేరే సంగతి. రూమర్ ఏంటంటే ముఖేష్ అంబానీ గారు అట్లాగా జాగ్రత్త దగ్గరుండి అలా చేయించారు, పేటీఎంని ఎక్వైర్ చేయబోతున్నారు, టేక్ ఓవర్ చేయబోతున్నారు, టేక్ ఓవర్ చేయడం కోసం ఇట్లా చేస్తున్నారు అని. వీ డోంట్ నో ఆల్ దీస్ థింగ్స్, బట్ అన్ఫార్చునేట్లీ పేటీఎం ఇన్వెస్టర్స్ లాస్ట్ లాట్స్ ఆఫ్ మనీ. కోర్స్ లాసెస్ బుక్ చేయలేదనుకోండి చాలామంది, అయినా పేపర్ లాసే కదా, రికవర్ అవ్వకపోతే హెవీ లాసుల్లో పడిపోతారు కదా, అది విషయం. సో మరి దీని మీద ఎలాంటి జడ్జిమెంటు కష్టం, జడ్జ్ చేయడం కష్టం, వెయిట్ అండ్ వాచే అనిపిస్తున్నది నాకు. ఇట్లాంటివి ఉంటాయి స్టాక్స్ మార్కెట్లో. మనం ఇన్వెస్ట్ చేసిన షేర్లలో మనకు తెలియని కూడా తెలియదు, చెప్పా పెట్టకుండా వచ్చేస్తాయి. అయితే అన్ని షేర్లు అలా ఉండవు, ఒక 5% 10% ఉంటాయి అలాగా.
5% కూడా ఉండవు, ఇంకా తక్కువే ఉంటాయి. కానీ 5% అయినా 1% అయినా ఆ షేర్లలో ఇన్వెస్ట్ చేసిన వ్యక్తికి లాసే కదా, మరి హెవీ లాస్ కదా, అది విషయం. నెక్స్ట్ ఏంటంటే మార్కెట్ గురించి చూస్తే నిఫ్టీ వీక్గా ఏం లేదు కదా, తగ్గుతుంది పెరుగుతుంది తగ్గుతుంది, ఒకరోజు పెరుగుతుంది ఒకరోజు తగ్గుతుంది, ఒకరోజు పెరుగుతుంది ఇంకో రోజు తగ్గుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతున్నదంటే వాలటైల్గా సెల్లర్స్ బయర్స్ కొద్దిగా ఈక్వల్గానే ఉన్నారు, ఫైట్ చేస్తున్నారు. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఫైనల్లీ నిఫ్టీ మేనేజ్డ్ టు రీచ్ 900 లెవెల్స్ అగైన్. 21,930 లెవెల్స్కి వచ్చింది. అంటే ఎంత 22,000 అదిగో ఎదురుగా కనబడుతున్నది. మరి ఇవాళ పెరిగింది కదా, మళ్ళీ రేపు పడేస్తారా అది చెప్పలేం. అసలు పడిన రోజులు ఏమనిపిస్తుంది, జనరల్గా ఏమనుకుంటాం, వీక్గా ఉంది ఇంకా తగ్గుతుంది అనుకుంటాం. పెరిగిన రోజున ఏమనుకుంటాం, బాగా ఉంది బాగా పెరిగింది, ఇది కంటిన్యూ అవుతుంది అని, రేపు కూడా పెరుగుతుందని. జనరల్ అసంప్షన్, జనరల్ రూల్ అది. పెరుగుతున్నప్పుడు నెక్స్ట్ డే కూడా పెరుగుతుందని, నెక్స్ట్ పెరుగుతుందని, తగ్గుతున్నప్పుడు నెక్స్ట్ కూడా తగ్గుతుంది ఇంకా తగ్గుతుందని, అది బేసిక్ అసంప్షను. కానీ ఆ బేసిక్ అసంప్షన్ని ఎక్సెప్షనల్గా ఇది కొట్టుపారేస్తున్నారు. చూడండి, లాస్ట్ 4 సెషన్స్లో తీసుకుంటే ఒకరోజు గట్టిగా తగ్గింది, మళ్ళీ రికవర్ అయింది కొద్దిగా, ఆ తర్వాత కొద్దిగా రికవర్ అయినట్లు అనిపించి కొద్దిగా తగ్గినట్టు అనిపించి మళ్ళీ పెరిగింది, మళ్ళీ తగ్గింది, మళ్ళీ వాళ్ళు పెరిగింది. ఎట్లా అంటే మీకు చూపిస్తాను, ఇట్లా ఉంది. అయితే ఓవరాల్గా అప్ సైడే, ఓవరాల్గా అప్ ట్రెండే, బట్ మధ్యలో పెరుగుతున్నప్పుడల్లా అమ్ముతున్నారు. అందుకని చూడండి, పెరుగుతున్నప్పుడల్లా అమ్మినప్పుడు ఏమవుతుంది, ఇది నిఫ్టీ చూడండి, నిఫ్టీ పరిస్థితి ఇది. ఇట్లా మెలికలు వంకరొంకలు తిరుగుతూ వస్తూ తగ్గుతూ పోతూ ఉంది. బట్ దీనికి సపోర్ట్ తీసుకున్నట్లయితే మాత్రం స్టిల్ ఇంటాక్ట్, దీనికి సపోర్ట్ ఉంది. సపోర్టు విషయంలో ఫస్ట్ ఏంటంటే 21,500 లెవెల్ మంచి సపోర్టే కదండి. తర్వాత ఇక్కడో సపోర్ట్, ఇక్కడో సపోర్ట్, ఇక్కడో సపోర్టు. లేటెస్ట్గా ఎక్కడుంది సపోర్టు, లేటెస్ట్గా 21,780 దగ్గర, 770 780 దగ్గర లేటెస్ట్గా చిన్న సపోర్ట్ వేసుకుంది చూడండి. సో ఈ సపోర్టు ఉంటుందా వీగిపోతుందా అనేది మనం చూడాలి. చూసారా, ఇదొక సపోర్టు, అది ఈ సపోర్ట్ని తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళింది. ఫైనల్గా ఏంటంటే ఇది ఇక్కడ 22,110 120 ఆ మధ్యన వచ్చింది కదా, ఎలక్షన్ రోజున ఒకసారి వచ్చింది, అంతకుముందు వచ్చింది 2023 2023లోనే వచ్చింది కదా. సో ఇక్కడ చూడాలి వాట్ హ్యాపెన్స్. హయ్యర్ లెవెల్కి వెళ్తుందా, హయ్యర్ లెవెల్కి వెళితే ఏమవుతుందంటే దిస్ బికమ్స్ ఏ సపోర్ట్. మీకు ఇంకా పైకి వెళ్ళినట్లయితే ఇమ్మీడియట్ సపోర్టు 21,800 అనుకుందాం, 780 750 800 ఆ రేంజ్లో. లేదా అక్కడి నుంచి దిగితే ఇమ్మీడియట్ సపోర్టు మీకు ఎక్కడుంది, 21,800 800 700 ఆ రేంజ్లో ఉందిలేండి. అది మినహాయించి ఇంకా కిందకు వస్తే 21,500 21,500 కూడా దాటితే అప్పుడు 21,200. బ్రాడ్గా చెప్పాలంటే 21,200 అండ్ 22,000 అది ఆ 800 పాయింట్ల రేంజ్లో ఉంది. రేంజ్ చాలా పెద్దది. చూద్దాం వాట్ హ్యాపెన్స్. అంతేగాని మనం ఇంకా పెరిగిపోద్ది తగ్గిపోద్ది అని వెళ్ళటం కంటే కూడా ఇట్స్ ఈస్ బెటర్ టు వెయిట్ అండ్ వాచ్. దీనికి ఒక ట్రెండ్ అంటూ లేదు. అప్ ట్రెండ్ ఉంది ఓవరాల్గా, బట్ ట్రెండ్ అంటూ లేదు. ఎందుకని, వాలటైలిటీ వల్ల ఒకరోజు పెరుగుతుంది ఇంకో రోజు తగ్గుతుంది. సేమ్ డేలో ఏమవుతున్నది,
బాగా పెరగటం మళ్ళీ తగ్గటం, లేదా బాగా తగ్గటం మళ్ళీ పెరగటం, తగ్గింది పెరగటం, పెరిగింది తగ్గటం, ఇదంతా జరుగుతున్నది. లెట్ us see వాట్ హ్యాపెన్స్. నెక్స్ట్ ఏంటంటే బ్యాంకింగ్ స్టాక్స్. మీకు బ్యాంక్ నిఫ్టీ బాగోలేదు ఈ మధ్యకాలంలో. బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ బాగోకపోబట్టే కదా బ్యాంక్ నిఫ్టీ డౌన్ అయ్యేది. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ని ఓచుకోత కోసారు, ఒక్కరోజే, ఎక్కువ లేదు. రెండో రోజు కొద్దిగా తగ్గిందనుకోండి, ఒక్క రోజులోనే భయంకరంగా కొట్టిపడేశారు. అది నడవలేని పరిస్థితి, కదలలేని పరిస్థితి. బ్యాండేజ్ అంటే ఫ్రాక్చర్డ్ పర్సన్ అంతా బ్యాండేజ్లో మంచం మీద బెడ్ మీద ఉంటాడు కదా, కట్లు కట్టుకొని మంచం మీద ఉన్నట్టు ఉంది ప్రస్తుతం. అట్లా కొట్టేశారు ఒక్కరోజే. అండ్ వాట్ అబౌట్ ఐసిఐసిఐ అండ్ అదర్, యాక్సిస్ బ్యాంకు, కోటక్ బ్యాంకు, ఇవన్నీ వీటికి కూడా వెయిటేజ్ ఉంది కదా. ఎస్బీఐ ఉండనే ఉంది, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గ్లామర్ ఉంది. నెవర్దిలెస్ ఈ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో వాటి పెర్ఫార్మెన్స్ ప్రస్తుతం బాగోలేదనే కదా అర్థం. అవి బాగోపోయినప్పుడే కదా మామూలుగా వాటిలో బ్యాంక్ నిఫ్టీ పెరగదు. బట్ వాట్ అబౌట్ స్మాల్ బ్యాంక్స్ విచ్ ఆర్ నాట్ దేర్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ? పిఎస్యూస్ కావచ్చు, ప్రైవేట్లు కావచ్చు. బట్ పిఎస్యూస్ చెప్పక్కర్లేదు, చాలా దే ఆర్ డూయింగ్ లైక్ ఎనీథింగ్, దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. బట్ ఈ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా దాదాపు బాగానే చేస్తున్నాయనే చెప్పాలి, పెర్ఫామ్ చేస్తున్నారు. మీకు ఈరోజు చూడండి, సౌత్ ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంక్ అండ్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, వీటి గురించి ఎందుకు చెప్పాలని అనుకుంటున్నాను అంటే, ఇవి మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ వచ్చాయండి. గ్రోత్కి ఇది సంకేతం. ఈ బ్యాంక్స్లో గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి అని అనిపిస్తున్నది. ఇది మల్టీ ఇయర్ బ్రేక్అవుట్. ఈ బ్యాంక్స్ అయితే 7-8 ఏళ్ళు 10 ఏళ్ల కిందట వచ్చిన హైని ఇప్పుడు క్రాస్ చేశాయి. అంటే ఏంటనమాట, ద వర్స్ట్ ఈజ్ ఓవర్ టైప్లో వచ్చాయి. అవి మనం ఎగ్జామిన్ చేద్దాము, నేను మీకు చూపిస్తాను. ఓకే, మీకు ఫస్ట్ ముందుగా తీసుకుంటాను ది సౌత్ ఇండియన్ బ్యాంకు. నా ఒకప్పుడు ఫేవరెట్ అండి, చాలా డిసప్పాయింట్ చేసింది. ఎంత డిసప్పాయింట్ చేసిందంటే ₹6 ₹7కి వెళ్ళిపోయింది. విత్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ we went ahead and it did not fare well. ఇది మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ అంటే చూడండి. సౌత్ ఇండియన్ బ్యాంక్ తీసుకున్నాను. ఈ సౌత్ ఇండియన్ బ్యాంక్లో చూడండి ఎంత నిలువుగా వెళుతున్నదో చూడండి. ఇది ఎప్పుడు ఇది ఇప్పుడు యూ ఫామ్, అంటే దీన్ని ఎట్లా అంటే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్, యూ షేప్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. అంటే ఎంత టైం తీసుకుందో మీరు ఆశ్చర్యపడతారు. దీని హిస్టరీ బ్యాక్గ్రౌండ్కి వెళ్తే ఇది కేరళకు సంబంధించినటువంటి ప్రైవేట్ బ్యాంకు. మనకి ఆంధ్ర బ్యాంక్ ఉండేది, అట్లాగే ఒక్కో స్టేట్కి ఒక్కొక్క ఉంది. ముఖ్యంగా ఇండియన్ బ్యాంకు ఇవేమో తమిళనాడుకి, కెనరా బ్యాంక్ ఏమో కర్ణాటకకి, ఇట్లా ఉంటాయి కదా. అన్ఫార్చునేట్లీ టాప్ పొజిషన్లో నడిచినటువంటి ఆంధ్ర బ్యాంక్ని మొత్తానికి నేషనలైజ్ చేసి గవర్నమెంటు పాడు చేసేసింది. చివరికి అది ఎన్పిఎస్ ఎక్కువైపోయి దాని ఉనికినే పోగొట్టుకుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేర్చేశారు ఇక ఆంధ్ర అన్న పేరే లేదు ఇప్పుడు. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి, ఆంధ్ర అండ్ తమిళనాడు, తెలంగాణ నుంచి ఒక బ్యాంకు లేదు ఇంకా ఆ రిప్రజెంటేషను. చూసారా, ఇది మల్టీ ఇయర్ బ్రేక్అవుట్. లాస్ట్ టైము ఈ లెవెల్లో
ఈ లెవెల్కి వచ్చింది ఎప్పుడు అంటే చూడండి ఎంత కాలం కిందట వచ్చిందో అలాంటి బ్రేక్అవుట్, అంత అప్ ట్రెండ్. ఆ తర్వాత అసలు పికప్ అవ్వలేదు. ఎప్పుడు ఇది 2018లో ఇది 34 హైయెస్ట్, 34 పీక్ లెవెల్. అప్పుడైతే మోతీలాల్ ఓస్వాల్ ఇంకా 2-3 దీనికి ఇంకేముంది బ్రహ్మాండం, ఇది అట్లా అయిపోతుంది ఇట్లా అయిపోతుందని కూడా ఇవన్నీ మామూలే రేటింగ్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఎలా తగ్గింది, ఎంత తగ్గిందంటే మీరు ఊహించగలరు. కరోనా టైంలో ఇది 2020 కరోనా టైంలో ఇది 6 రూపాయలు, 4.5, 5.5, 6 మధ్యన కోట్ అయిందండి. 5 రూపాయలు, 5-6 రూపాయలు కరోనా టైంలో 2020. ఆ తర్వాత ఏమి పెరగలా చాలా కాలం. చూడండి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎట్లా చెప్పాలంటే ఇది ఏం పికప్ అవ్వలా చాలా కాలం అంటే 2022 వరకు కూడా దిస్ డిడ్ నాట్ డూ వెల్. ఎక్కడా చూడండి, ఇది కరోనా టైంలో. మరి అక్కడి నుంచి ఆఫ్టర్ దట్ ఎన్ని సంవత్సరాలు అట్లా పడుందో చూడండి. ఇది ఆఫ్టర్ దట్ 2022 ఇదండి. ఇది ఎక్కడి వరకు చూడండి. అంటే మధ్యలో కొంచెం అనిపించింది ఇక రికవర్ అవుతుందేమో అన్నట్టు, కానీ అవలా. ఈ మధ్యకాలంలో 5 రూపాయలు 6 రూపాయల దగ్గర ఉన్న షేరు ఎక్కడికంటే 2022 సెప్టెంబర్ అక్టోబరు ఆ ప్రాంతాల వరకు దీని పరిస్థితి ఆందోళనకరమే. కానీ ఇప్పుడు 10 రూపాయలు, 8 రూపాయలు, 9 రూపాయలు, 10 రూపాయలు, 12 రూపాయల దగ్గర ఎంతో కాలంగా ఉంది. మధ్యలో నేను చెప్తూ ఉన్నానులేండి, ఇది ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది, ఇది పికప్ అయింది అది పికప్ అయిందని కొద్దిగా మధ్యలో చెప్పాను. కానీ ఇట్ టుక్ ఏ లాట్ ఆఫ్ టైం. ఇది ఒక స్టేజ్లో నాకు బాగా గుర్తు 10 రూపాయలకు వచ్చింది. ఇది ఎప్పుడు వచ్చింది 10 రూపాయలకి? 10 రూపాయలకి ఒక పీక్లోకి వచ్చింది ఒకసారి, మధ్యలో ఒకసారి 10 రూపాయలకి వచ్చింది. మధ్యలో పీక్లో ఉంది చూడండి, అది అప్పుడు 10 రూపాయలు. ఇప్పుడు నేను చూపించే గ్రాఫ్ 8 రూపాయల దగ్గర ఉంది. 10 రూపాయల దగ్గర ఉన్నప్పుడు నేను చెప్పాను, అది ఎప్పుడు చెప్పాను, 2021 ఆ ప్రాంతాల్లో చెప్తే, 2021 మిడిల్ అనుకుంటాను, 22కి ముందు 10 రూపాయలకి వచ్చినప్పుడు నవ్ ఇట్ విల్ పికప్, కొనుక్కోవచ్చు ఇదని. అప్పుడు ఇక్కడే ఈ స్టూడియోలోనే నాకు బాగా గుర్తు, హెచ్డిఎఫ్సి బ్యాంక్తో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ ఉంది. ఈ చిన్న కంపెనీలు పెరగటం మొదలు పెడితే మల్టీ బ్యాగర్స్ అవుతాయి చిన్నవి, అలా కాకుండా పెద్దవే అయితే బాగుంటాయి, స్టేబులే, కానీ మల్టీ బ్యాగర్స్ అవో, ఎందుకంటే అవి చాలా పెరిగిపోయినాయి బాగా అని చెప్పడం జరిగింది. అది హెచ్డిఎఫ్సి బ్యాంక్తో కంపేర్ చేసి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇప్పుడు ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ డబుల్ అవ్వటానికి ఎంత టైం పడుతుంది చెప్పలేము, ఎక్కువ టైం పట్టవచ్చు. కానీ ఇలాంటి చిన్న స్టాక్స్ డబుల్ అవ్వటానికి ఎక్కువ టైం పట్టవు. పెరగటం మొదలు పెడితే ఇవి ఎక్కువ గ్రోత్ ఇస్తాయి అంటే, యుఎస్ నుంచి మా మిత్రులు ఒక ఆయన గ్రూపులో ఉండేవారు, ఆయన పెద్ద మెసేజ్ పెట్టాడు, మీరు అట్లా ఇది యుఎస్ ఇది ఎందుకు పనికిరాని బ్యాంక్ కదా, హెచ్డిఎఫ్సి బ్యాంకుతో కంపేర్ చేసి మాట్లాడారేంటి గ్రోత్ గురించి, అది వర్త్ ఇది కదా, రిస్క్ ఉండదు కదా, ఇందులో ఉండొచ్చు కదా అని. ఎస్,
ఆ మేరకు ఆయన చెప్పింది కరెక్టే. స్మాల్ క్యాప్స్ చిన్నవి, బ్యాంకు కావచ్చు, ఇంకేదైనా కంపెనీ కావచ్చు, జాగ్రత్తగా వినండి, రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. అదే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి ఎస్టాబ్లిష్డ్ కంపెనీలలో రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం రిటర్న్ కూడా అంతే, రిటర్న్ కూడా తక్కువే ఉంటుంది, తక్కువే ఉంటుంది. ఇప్పుడు చూడండి వాట్ హ్యాపెన్, నేను అప్పుడు చెప్పాను అట్లేం కాదండి, అంతవరకు కరెక్టే, కానీ ఇది పికప్ అవుతుంది, అయినప్పుడు 2 times 3 times ఈజీగా అయిపోతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అలా అవ్వదు, అయ్యే అవకాశం లేదు, తక్కువ, అది కన్సిస్టెంట్ గ్రోత్ వస్తుంది కానీ ఇంత బాగా దీనిలాగా ఇవ్వదు అని. ఆయన కన్విన్స్ అయ్యాడో లేదో నాకు తెలియదు. చూడండి, నౌ ఇట్ ఈస్ 36 రూపీస్. అండ్ ఇక్కడ ఏం ఆగుతుందని ఏం లేదు. మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ రావడంలో ఉద్దేశం వచ్చింది అంటే ఏంటంటే దానికి మంచి రోజులు వచ్చినట్టు, దేర్ ఈజ్ సంథింగ్ సిగ్నిఫికెంట్ గుడ్ ఈజ్ దేర్ అని అర్థం. సో 10 రూపాయల షేరు అప్పుడు 10 రూపాయలకి కొనుక్కోవచ్చు అని చెప్పినట్టున్నాను. మరి 10 రూపాయల షేరే కదా, ఇప్పుడు 36 రూపాయలు 38 రూపాయలు ఉంది. అండ్ ఇట్ ఈస్ ఇక్కడితోనే ఆగిపోతుందని ఏం లేదు. అంటే ఒక 4 బ్యాగర్స్ అయిందనుకోండి, 10 రూపీస్ది 40 రూపీస్ అయిందనుకోండి, 40 రూపీస్ దగ్గర అయినట్టే. మరి 4 బ్యాగర్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయిందా, 3 బ్యాగర్స్ అయిందా, పోనీ అవ్వదు కదా. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏం తక్కువ కాదు. హెచ్డిఎఫ్సి బ్యాంక్తో దీన్ని పోల్చడం ఏంటి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 100 times ఫార్ బెటర్ దాన్ దిస్. బట్ మనకి గ్రోతు, రిస్క్ ఉన్న చోట రివార్డ్ కూడా ఉంటుంది, రిస్క్ ఎక్కువ ఉన్న చోట రిటర్న్ కూడా ఎక్కువ ఉంటుంది. చూడండి ఇందులో ఎట్లా వచ్చిందో. సో అట్లా ఉంటుంది. బట్ విద్య తెలిసిన వాళ్ళు, సబ్జెక్టు అర్థమైన వాళ్ళు మాత్రమే స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే దెబ్బతింటారు. లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు పెద్ద రిస్క్ ఉండదు. అందుకని మ్యూచువల్ ఫండ్స్ మ్యాక్సిమం ప్రతి మ్యూచువల్ ఫండ్ కూడా మీకు మిడ్ క్యాప్ కానివ్వండి, స్మాల్ క్యాప్ కానివ్వండి, లార్జ్ క్యాప్ కానివ్వండి, ఆటోమేటిక్గా ఇది పడేస్తారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి, జనరల్గా మారుతి కూడా ఉండేది అలాగే, ఇప్పుడు కూడా వేస్తున్నట్టున్నారు. మారుతి ఉద్యోగ్ లిమిటెడ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇట్లాంటివి వేసేస్తుంటారు. ఎందుకని, ఇవి స్టాండర్డ్ అని. అట్లా అనమాట, అట్లా ఉంటాయి. ఇది మల్టీ ఇయర్ బ్రేక్అవుట్. ఈ మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ అనేది చాలా సిగ్నిఫికెంట్ థింగ్, అది చెప్పడం కోసమే. అలాగే మీరు యూకో బ్యాంక్ తీసుకోండి. యూకో బ్యాంకు దీని ఎంత ఉంది, ఇప్పుడు యూకో బ్యాంకు 57, 58 రేంజ్లో ఉంది. అండ్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అయితే ఇంకా ఎక్కువ ఉంది. ఎంత ఉంది, 70 రూపీస్ ఉంది. ఇవి మీరు చూడండి, గ్రాఫికల్గా చూడండి, ఇవి కూడా వీటిలో కూడా మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ వచ్చింది. అంటే ఇట్స్ ఎ గుడ్ న్యూస్. అంటే మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ వచ్చింది అంటే ఇన్వెస్టర్స్, అంటే ఎవరి దగ్గర అయితే ఉన్నాయో ఈ షేర్లు, కాన్ఫిడెంట్గా ఉంచుకోవచ్చు, ఇంకొంచెం కాలం ఉంచుకోవచ్చు. కంగారు పడి అమ్ముకోవాల్సిన అవసరం లేదు. అఫ్కోర్స్ మధ్యలో కరెక్షన్స్ వస్తాయండి, కరెక్షన్స్ వస్తాయి పోతాయి. ఇప్పుడు కరెక్షన్ వచ్చిందనుకోండి, కరెక్షన్ వచ్చినప్పుడు 36, 38 దగ్గర సౌత్ బ్యాంక్ ఉంటుందా, ఉండదు కదా, ఎక్కడో దిగుతుంది, ఎక్కడికో వస్తుంది. ఎక్కడి వరకు దిగుతుందంటే డిపెండ్స్, మార్కెట్ వారు ఎంత దించుతారో తెలియదు. అలాగే ఇవి కూడా ఏ షేర్ అయినా తీసుకోండి, మార్కెట్ కరెక్షన్లో ఈ స్టాక్స్ కరెక్షన్ గురవుతాయి. కానీ ఫండమెంటల్స్ బాగుండి గ్రోత్ పాత్లో ఉన్న స్టాక్స్ ఏమవుతాయి అంటే స్ప్రింగ్ లాగా తగ్గినా మళ్ళీ పికప్ అవుతాయి. 28కి వచ్చింది అనుకుందాం సౌత్ బ్యాంకు, మళ్ళీ పికప్ అవుతుంది 1 fine day. మార్కెట్లు మళ్ళీ పురోగమనంలోకి వెళ్తాయి కదా, అట్లా అనమాట, తిరోగమనం నుంచి పురోగమనంలోకి. సో ఇట్లాగా ఇన్వెస్ట్మెంటు ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, చూడండి, మార్కెట్స్ టర్న్ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ. ఈ టాపిక్ గురించి కదా నేను చెప్పాలనుకున్నది. ఎందుకు ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ అంటే, ఒకటి 22,000 లెవెల్కి నిఫ్టీ రావటం అనేది చాలా సంతోషించవలసిన విషయం. ఎక్కడి నుంచి వచ్చింది, అది కూడా 7,000 దగ్గర నుంచి, 7,000, 8,000 రేంజ్ కదా. సో
కరోనా టైంలో 7,000 చిల్లర ఉన్నటువంటి నిఫ్టీ ఇవాళ 3 రెట్లు అయింది, 3 టైమ్స్. అంటే బుల్ మార్కెట్, భూమే. అయితే భూమిలో ఏంటంటే కొద్దిగా 2022లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనండి, ఎట్లా అనండి, కొంచెం 2022లో మందగించింది. 2021 చాలా బాగుంది. 21-22 కూడా ఫైనాన్షియల్ ఇయర్ తీసుకున్నట్లయితే 21 ఎండ్ వరకు చాలా బాగుంది కదా, మీకు తెలిసిన విషయమే. 22 జాన్యువరి నుంచి కొద్దిగా మందకొడిగా ఉండి 22 సెకండ్ హాఫ్ తర్వాత నుంచి మెల్లిమెల్లిగా అందుకుంది. అది ఫైనల్గా ఎట్లా ఉందంటే 23 ఫుల్ ఇయర్, యూ కెన్ సే 23 ఫుల్ ఇయర్ యాజ్ ఎ హోల్ హ్యాస్ గివెన్ ట్రెమెండస్ గ్రోత్. మధ్య మధ్యలో వచ్చినాయి, ఉక్రెయిన్ వార్ అన్నారు, తర్వాత ఇంకేదో అన్నారు కదా. ఆ మధ్యన ఇజ్రాయేల్ హమాస్ వార్ టైంలో కూడా కొద్దిగా వంగింది కుంగింది, ఇవన్నీ మామూలే. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఫైనల్లీ వాట్ హ్యాపెండ్, అప్ సైడ్ 3 టైమ్స్ పెరిగింది నిఫ్టీ, లో లెవెల్ నుంచి 3 టైమ్స్ కంటే ఎక్కువే పెరిగింది. సో 3 టైమ్స్ పెరగటం అంటే అర్థం ఏంటి, మన ఇన్వెస్ట్మెంట్లు కూడా దాదాపు 3 టైమ్స్ పెరిగితే బాగుంటుంది. పెరిగి ఉండవులేండి, పెరగవు, అది వేరే సంగతి. మన ఇన్వెస్ట్మెంట్లు డబలో ట్రిపుల్ అయినా చాలు. ఓ 10 లక్షలు పెట్టుకుంటే 20 లక్షలు వస్తే ఓకే, 2 సంవత్సరాలే కదండి, 2-3 సంవత్సరాలే కదా. అది తర్వాత 10 లక్షలు 25 లక్షలు 30 లక్షలు అయినాయి అనుకోండి, మరీ మంచిది. చూడండి ఎలా ఉంటుందో. ఇలా చాలామందికి అయ్యాయి, నాకు తెలుసు. గ్రూపుల్లో కూడా మెసేజ్లు వస్తున్నాయి. ఇట్స్ ఎ గుడ్ థింగ్. అయితే మోర్ దెన్ డబుల్ అవటం మాత్రం కన్ఫర్మ్ అయ్యింది. వాళ్ళు ఎప్పుడు కొనుక్కున్నా, ఈవెన్ పీక్లో కొనుక్కున్న వాళ్ళకి కూడా 2018లో కొనుక్కున్న వాళ్ళకి, 2017-18లో కొనుక్కున్న వాళ్ళకి ఆ తర్వాత మార్కెట్లో అంత బాగా రాణించలేదు. ఆ తర్వాత కరోనా టైంలో భయంకరంగా పడిపోయింది. కానీ ఫైనల్గా మోర్ దెన్ డబుల్ అయ్యాయి ఈజీగా, సులువుగా. ఆన్ అండ్ యావరేజ్ కొంచెం రేషనల్గా ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి, చేసి అలాగే పెట్టుకుని ఉన్న వాళ్ళకి 2 టైమ్స్ మినిమం అయ్యి ఉంటుంది. అలా కాకుండా అమ్ముతా కొంటా ఉన్న వాళ్ళు కూడా మోర్ దెన్ 100% వచ్చి ఉంటుంది. సో 2 ఇయర్స్ 3 ఇయర్స్లో ఈ మన ఇన్వెస్ట్మెంటు 2 రెట్లు 3 రెట్లు అవ్వటం అనేది ఈజ్ ఇట్ నాట్ ఏ గుడ్ థింగ్? బ్యాంకుల్లో పడేస్తే 10 ఏళ్ళు పడుతుంది కదా, 8 ఏళ్ళు 9 ఏళ్ళు పడుతుంది కదండి 2 రెట్లు అవ్వాలంటే. దాంతో పోలిస్తే ఇది ఎంత బెటరు. మధ్యలో డివిడెండ్లు అవి కూడా వస్తుంటాయి. అయితే మార్కెట్స్ ఆర్ మెంట్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. లాంగ్ టర్మ్ అంటే 5 ఇయర్స్. బట్ అట్ ది సేమ్ టైం ఒక్కోసారి ఏమవుతుందంటే 2 ఇయర్స్ 3 ఇయర్స్లో ఆ టైంను బట్టి 2 ఇయర్స్ 3 ఇయర్స్లో మంచి రిటర్న్స్ వస్తాయి. దట్స్ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ 2021. 2023 ఈ 3 ఇయర్స్ తీసుకున్నట్లయితే గోల్డెన్ పీరియడ్. అంటే అయిపోయింది, ఇంకా రేపటి నుంచి పడిపోతాయి మార్కెట్లు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. దిస్ ఈజ్ ఒక గోల్డెన్ పీరియడ్ లాంటిది. కాకపోతే 2016, 17, 18లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ సంగతి ఏంటండి అంటే వాళ్ళకు కూడా ఇబ్బంది ఏం లేదు. అప్పుడు కొంచెం పీక్లో కొన్నారేమో కొన్ని షేర్లు, అయినా అవి కూడా మంచి రిటర్న్స్ ఇచ్చినాయి కదా. ఎందుకంటే మధ్యలో ఆ తర్వాత ఏమో కరోనా తర్వాత పడిపోయినాయి, కుప్పలు తెప్పలుగా ఘోరంగా పడిపోయినాయి. మళ్ళీ ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఫాల్ ఫైనల్గా ఏమైంది, బాగా పెరిగాయి. 2 టైమ్స్ 3 టైమ్స్ అయ్యాయి. ఎందుకంటే నిఫ్టీ పెరిగింది కదండి. నిఫ్టీ 3 టైమ్స్ అయిందంటే మన ఇన్వెస్ట్మెంట్స్ కూడా 3 టైమ్స్ కావాలి. ఎక్కువ ఏంటంటే కొద్దిగా ప్రాఫిట్ కనబడగానే ప్రాఫిట్ బుక్ చేసేసుకుంటాం. ఆ తర్వాత మరి అందదు, అది వెళ్ళిపోతుంటుంది. అయ్యో అనవసరంగా అమ్మేసాను అని అనుకుంటాం. సరే పోతే పోయిందిలే అనుకుంటాం. కొద్దిగా మెచ్యూరిటీ ఉన్న వాళ్ళేమో పోతే పోయిందిలే అనుకుంటారు, లేకపోతే అమ్మో పోయిందని లైఫ్ అంతా ఆలోచిస్తుంటారు. మెజగాన్ డాక్ 600 ఎంతో నేను కొనుక్కున్నది, కొంత ఏమో 1000 రూపాయలు దాటగానే అమ్మేశాను.
30-40% వచ్చేసింది నెల రోజుల్లో, నెల 2 నెలల్లో. నేను షార్ట్ టర్మ్ అవుట్లుక్, షార్ట్ టర్మ్ కోసమే అనుకున్నాను పెరుగుతుంది కదా అని చూద్దామని. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 1600 2000 ఎక్కడో గుర్తులేదు, మిగిలింది కూడా తీసేశాను అంతే. అది నా దాంట్లో వెళ్ళిపోయింది. అట్లాగే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ హాల్ కూడా వచ్చినాయి ప్రాఫిట్స్, బాగానే వచ్చినాయి. ఒకసారి తీసేయండి, నేను జనరల్గా 2 సార్లు కొంత తీసేశాను. ఆ తర్వాత ఇంకా పెరిగింది, ఆ తర్వాత కూడా ఇంకా తీసేశాను, అయిపోయింది. నా అకౌంట్లో ఎక్కడ హాలు, ఏరోనాటిక్స్ కానీ లేకపోతే మ్యాజిగన్ డాకులు లేవు. ఆ తర్వాత కూడా పెరిగాయి. ఓకే, అది ఆ మనీ ఇంకో చోట చేస్తాము కాబట్టి ఓవరాల్గా ఓకే బాగానే ఉంటుంది అనుకుందాం. అట్లాగే ఇన్వెస్ట్మెంటు దీపం ఉండగా నీళ్ళు చక్క పెట్టుకోవాలంటారు కదా, పెరుగుతున్నప్పుడే యాక్టివ్గా ఉండాలి. పెరిగాయి. నౌ నెక్స్ట్ ఏంటంటే ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఎందుకయింది మార్కెట్ అంటే, కన్సిస్టెంట్గా పెరుగుతున్నది. అయితే కరెక్షన్ తప్పదు, చిన్న పెద్ద కరెక్షన్ తప్పదు. కాబట్టి ఆ కరెక్షన్ టయానికి మన దగ్గర డబ్బులు ఉంటే మళ్ళీ డిప్లాయ్ చేయొచ్చు కదా. బట్ అట్ ది సేమ్ టైం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవటానికి మొత్తం అంతా తీసేసి కూర్చోనక్కర్లేదు. పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవటానికి ఈ మార్కెట్ చాలా అనుకూలంగా ఉంది. అది నేను చెప్పేది, పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి. ఎందుకని మనకు తెలీదు, రేపు పొద్దున ఎప్పుడైనా చిన్న కరెక్షన్ వచ్చిందనుకోండి, కాన్ఫిడెన్స్ వస్తుంది మనకి. ఓకే, అట్లీస్ట్ అయిందిలే, ఇది ఈ మేరకు ఇది అమ్మాను, ఈ మేరకు ఇది అమ్మాను, ఇన్ని డబ్బులు నేను దగ్గర పెట్టుకున్నాను. ఓకే, కొన్ని అమ్మేసిన తర్వాత పెరిగిపోతాయి, అయ్యో అనవసరం తక్కువగా అమ్మేశాను, ఉంచేసి ఉంటే చాలా బాగుండేదని. నో. సో ఎవరికైతే ఇన్వెస్ట్మెంటు స్టాక్స్లో ఎక్కువగా ఉందో, పెద్ద అమౌంట్లు ఉన్నాయో, అంటే వాళ్ళ స్థాయిని బట్టి, పెద్దది అనేది డిఫైన్ చేయటం కష్టం. ఇప్పుడు 10 లక్షల పోర్ట్ఫోలియో ఉన్న వ్యక్తికి 1-2 లక్షలు ఒక సింగిల్ స్టాక్లో పెట్టున్నాడు అనుకోండి, 2 లక్షలు ఒక స్టాక్లో పెట్టున్నాడు అనుకోండి, అదే ఎక్కువ అమౌంట్ పెట్టినట్టే. అంటే 20% సింగిల్ స్టాక్లో పెట్టినట్టు. జనరల్గా ఏంటంటే 10% దాటకూడదు ఏ స్టాక్లో కూడా. అట్లా ఎక్సెస్గా ఉన్నట్లు అనిపిస్తే ఏదో తలకట్టు అనేవారు మాకు. షేర్ బియ్యం కొలమంటే షేర్ బియ్యం కొలిసి అట్లా తలకట్టు కొట్టి పై తీసేసి వేసేవారు, ఇంతే షేర్ కానీ పై తీసేసి ఇట్లా వస్తుందిగా షేపు, ఇన్వర్టెడ్ కోన్ టైప్ వస్తుంది కదండి. తలకట్లాగా పైన కొంచెం తీసేసుకుంటే రేపు పొద్దున తగ్గినా కూడా అంత ఏముండదు, రిగ్రెట్ ఉండదు. పెరిగినా కూడా రిగ్రెట్ అవ్వకూడదు. ఎందుకంటే పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నప్పుడు మొత్తం అంతా ప్రాఫిట్ బుక్ చేయటం లేదు కదా, అయ్యో అనవసరంగా అమ్మేసాను పెరిగిపోయిందని అసలు ఆలోచన ఉండకూడదండి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అయ్యో పెరిగిపోయిందని అనుకోకూడదు. అయితే మార్కెట్లు బాగుండి జస్ట్ ఇప్పుడే కొంటే అప్పుడే 30% 40% వస్తే అప్పటికప్పుడు అమ్మేసుకుని బయటకు వచ్చేయటం అట్లా చేస్తుంటారు కదా, వాళ్ళకి ఉంటుంది రిగ్రెట్. అలా వదిలేస్తే అలా చిలవలు పలవలుగా వచ్చిందనుకోండి, పెరిగిందనుకోండి, అప్పుడు ఎందుకు ఉంటుంది రిగ్రెట్. ఇప్పుడు కర్ణాటక బ్యాంక్ ఉంది, 120, 140, 150 అలా చూసాము. సంవత్సరం కూడా తిరగకుండానే 240 అయిపోయింది, 250, 260 అయిపోయింది. అంటే డబుల్ అయిపోయింది కర్ణాటక బ్యాంకు. ఎందుకు రిగ్రెట్ అవ్వాలి చెప్పండి. 140 కొని 160కి అమ్ముతారు చూసారా, వాళ్ళు రిగ్రెట్ అవ్వాలి. ఎందుకంటే అంత షార్ట్ పీరియడ్ కోసం వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు కాబట్టి. కానీ ఉంచి 200, 220 దగ్గర అమ్ముకుంటే ఏమవుతుంది. టాటా మోటార్స్ చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది. అయితే ఆ టాటా మోటార్స్తో కూడా ఏంటంటే సింపుల్గా 300కి కొని 400కి అమ్మిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా రిగ్రెట్ అవ్వాల్సిందే, అవుతారు. మరి అంత షార్ట్ టర్మ్ ప్లాన్ చేయకూడదు అన్లెస్ యూ బై ఇన్ లార్జ్ క్వాంటిటీస్. కొంతమంది ఏంటంటే చాలా ఎక్కువ అమౌంట్ పెడతారు షార్ట్ టర్మ్ కోసమని. షార్ట్ టర్మ్ ఎక్కువ అమౌంట్ పెడతారు, ఒక 10 లక్షలు పెట్టేస్తారు ఒక ఏదో పర్టికులర్ స్టాక్లో. అంటే వాళ్ళ స్థాయిని బట్టి కొంతమంది ₹1,00,000 పెట్టేస్తారు. వాళ్ళ టోటల్ అంతా 5 lakhs ఉండదు, కానీ ఉన్న దాంట్లో 1,00,000 2 లక్షలు ఒక స్టాక్లో సింగిల్ స్టాక్లో కొని పడేస్తారు.
అట్లాంటి వాళ్ళు తక్కువ టైంలోనే ఆటోమేటిక్ బయటకు వచ్చేస్తారు, రావాలి కూడా. వాళ్ళు కూడా ఏం చేయాలంటే యాక్చువల్గా ఒక 80% తీసేసి 20% వదిలేయాలి. మజా హాయిగా. అప్పుడు అది ఆ 20% వదిలేస్తే అప్పుడు ఆ 20% 80%లో వచ్చిన ప్రాఫిట్ కంటే ఎక్కువ తెచ్చిపెడుతుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఫండమెంటల్స్ బాగున్నది అయితే. అట్లాగా దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ, ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఇన్వెస్టర్స్ టు బుక్ పార్షియల్ ప్రాఫిట్స్. అంటే ఇంతకన్నా పెరగదని కాదు, ఇంతకన్నా పెరగనివ్వండి, మన దగ్గర ఉన్నాయి, పనికొస్తాయి కదా. సో అప్పుడు మళ్ళీ ఏదైనా కరెక్షన్స్ లాంటివి వచ్చినప్పుడు ఎంటర్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూకో బ్యాంకు, పంజాబ్ సింధు బ్యాంకు, సౌత్ ఇండియన్ బ్యాంకు ఉన్నాయి. నిజం చెప్పాలంటే స్వింగ్లో ఉన్నాయి, మంచి స్వింగ్లో ఉన్నాయి, మొమెంటం పెరుగుతున్నాయి. అయితే ఇట్లాంటివి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా అంటే మీకు ఎక్కువ అమౌంట్ ఉంటే, ఇది పెట్టుంటే మాత్రం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అదర్వైజ్ వెయిట్ చేయొచ్చు, హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే దే ఆర్ షోయింగ్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. కానీ అన్ని స్టాక్స్ ఇట్లా ఉండవు కదండి, అన్ని స్టాక్స్ ఇట్లా ఉండవు. అందుకని చూసుకుని జాగ్రత్తగా పార్షియల్గా కొంత ప్రాఫిట్స్ బుక్ చేసుకుని జోబులో వేసుకుంటే ఆ తృప్తే వేరు. మరి కొంతమంది అడుగుతున్నారు ఆర్వీఎన్ఎల్, ఐఆర్ఎఫ్సి, రైల్వే స్టాక్స్ ఉన్నాయి కదండి అని. మీకు 200%, 300% ప్రాఫిట్ కనిపిస్తున్నది అనుకోండి, ఖచ్చితంగా పార్షియల్గా కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుంటే తప్పులేదు. లేదంటే చిన్న అమౌంట్ అండి, పెద్ద ఎక్కువ లేదండి అంటే అది వేరే సంగతి, ఏం కాదు. అలా కాకపోతే వదిలేస్తే, అది అలా కాకుండా కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుంటే ఏమవుతుంది, హ్యాపీ. 25 రూపాయల దగ్గర కొన్న ఐఆర్ఎఫ్సి, ఐ రిమెంబర్ 25. ఎంత వెయిట్ చేస్తాము, చూసి 75, 100 మధ్యన 75 దగ్గర కొంత, 100 దగ్గర కొంత. నేనైతే తీసేసాను అనుకోండి మొత్తం, సరే తర్వాత చూద్దాంలే. ఇట్లా చాలా ఉంటాయి కదా, బోల్డ్ అని ఉంటాయి, అందుకని కష్టం, మానిటర్ చేయటం కష్టం. ఎంత దానికి లిమిట్ లేదు. అది ఐఆర్ఎఫ్సి 500 అవుతుందండి అంటే అవుతుందేమో నాకు తెలీదు. ఓకే, 3 times 4 times వస్తున్నది, అట్లా అనమాట. ఏదో స్టేజ్లో కొంత ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి. అన్లెస్ యూ ఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ దట్ ఇట్ విల్ పికప్ ఫర్దర్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ అని ఒకటి ఉంది. ఇది టర్న్ అరౌండ్ కేసు అని ఎప్పుడో డిస్కస్ చేసాం 20 రూపాయల దగ్గర. ఆ తర్వాత తగ్గింది, అట్లా ఇప్పుడు 52 వీక్ హైలోకి వెళ్తున్నది. సో ఇట్లాంటి స్టాక్కి కోసం కొంచెం వెయిట్ చేయొచ్చు, ఇంకొంచెం కాలం వెయిట్ చేయొచ్చు. వెయిట్ చేసి మన అదృష్టాన్ని పరీక్షించుకోవటమే, ఎప్పుడేమవుతుందో తెలియదు. ఈ క్షణానికి మాత్రం ఇది చాలా బాగుంది. ఇది తగ్గితే బై కూడా చేయొచ్చు. చాలా కాలంగా మరుగున పడి దెబ్బతిని ఉంది. వాళ్ళ లావాసా ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రలో పూణే దగ్గర చాలా ఇబ్బందులు పడ్డారు. మొత్తానికి తట్టుకుని నిలబడి ఇప్పుడు నౌ దే ఆర్ ఆన్ రైట్ ట్రాక్. ఇట్లాంటి స్టాకు ఇంకొంచెం వెయిట్ చేయొచ్చు, అన్లెస్ యూ పుట్ మోర్ అమౌంట్. అయితే ఇప్పుడు కొనుక్కోవడానికి అంత అట్రాక్టివ్గా లేదు, పెరిగిపోయింది బాగా. ఎక్కడ 20 రూపాయల దగ్గర మనం మాట్లాడుకున్నాం, 20 రూపాయల దగ్గర మాట్లాడుకుంటే ఇది 50 దాకా వెళ్ళిపోయింది. ఎంతకాలం వల్ల 1 year అవ్వలేదో నేను అనుకోవటం. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఆల్రెడీ 1 year, లెస్ దాన్ 1 year, మోర్ దాన్ డబుల్ అయింది. ఎందుకని, దిస్ ఎ టర్న్ అరౌండ్ కేస్. వీ ఐడెంటిఫైడ్ ఇదొకటి, జిఎంఆర్ గ్రూప్ స్టాక్స్ ఒకటి, కొద్దిగా టర్న్ అరౌండ్ కేసులని ఐడెంటిఫై చేయడం జరిగింది. పెరుగుతున్నాయి. జిఎంఆర్ గ్రూప్ స్టాక్స్ కూడా అలాగే పెరిగాయి. తెలిసిపోతుంది. సో వాటిని ఐడెంటిఫై చేయటం, ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయటం, తర్వాత కొంచెం ఎక్కువ రోజులు ఉంచుకోవచ్చు కూడా, అన్లెస్ సంథింగ్ గోస్ రాంగ్. ఎప్పుడో సడన్గా మధ్యలో ఏదైనా జరగవచ్చండి ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్కి, దేర్ ఈజ్ నో గ్యారంటీ. అది విషయం. సో ఐ హ్యావ్ థరోలీ ఎంజాయిడ్ దిస్ సెషన్. నేను చెప్పాలనుకున్నది నేను చెప్పానని అనుకుంటున్నాను. నేను చెప్పాలనుకున్నది ప్రాపర్గా చెప్పానా లేదా అనేది మీకు అర్థం కాకపోతే ఈ వీడియోని మరొకసారి వినండి. ఆల్ ద బెస్ట్. మార్కెట్స్ ఆర్ గుడ్.
దే ఆర్ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ అండ్ మేక్ హే వైల్ ద సన్ షైన్స్. ఆల్ ద బెస్ట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ.